ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజను ఆదివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. బాలుడి నాన్నతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మహిళా కమిషన్ చైర్మన్ నీరెళ్ల శారద ఆస్పత్రికి వచ్చి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఇక డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ మూవీ చూసేందుకు దిల్షునగర్ కి చెందిన భాస్కర్, రేవతి, శ్రీతేజ్, షాన్వి వచ్చారు. అదే సమయంలో సినిమా చూడడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. అయితే ఆయన థియేటర్లోకి వెళ్లి సినిమా చూడకుండా ఫ్యాన్స్ కి అభివాదం తెలిపారు. దీంతో బన్నీని చూడ్డానికి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఇదే క్రమంలోనే రేవతి, శ్రీతేజ కింద పడిపోయారు. గమనించిన పోలీసులు వెంటనే వారికి సిపిఆర్ చేశారు. శ్రీతేజ స్పృహలోకొచ్చాడు, కానీ రేవతి రాలేదు. దీంతో ఇద్దరిని విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేవతి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి శ్రీతేజ ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది. ఈ తొక్కిసలాటికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక ముందు థియేటర్ మేనేజర్స్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు పెట్టారు. శుక్రవారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ని బీఆర్ఎస్, బీజేపీ ఖండించింది. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. విషయం ఏంటంటే ఘటన జరిగిన తర్వాత బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ అల్లు అర్జున్ ని తప్పుబట్టారు. కానీ కేటీఆర్ అర్జున్ అరెస్టు ఖండించారు. ఒకే పార్టీలో భిన్నాభిప్రాయాలు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.